హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి బంగాళదుంప బఠానీ ఫ్రై అయితే తయారు చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది రైస్లోకి, అలాగే చపాతీలోకి కూడా. ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ బంగాళదుంపలను తీసుకొని పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బఠానీ కూడా తీసుకున్నానండి. ఇవి ఏంటంటే ఎండు బఠానీ నానబెట్టుకున్నాను 4 గంటల పాటు. తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోండి. ఒక 50% వరకు ఉడికితే సరిపోతుందండి. మిగిలిన 50% మనం ఫ్రై చేస్తాం కదా, అక్కడ ఉడుకుతుందనమాట. ఇక్కడ ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని తీసేస్తున్నాము. ఇక్కడ ఒక బెజ్జల గిన్నెలో వేసేసుకొని మొత్తం అంతా కూడా వాటర్ తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను, ఫ్రైకి సరిపడగా. తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కర్రీతో కలిపెట్టుకోండి. తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు, అలానే ఎండుమిర్చి వేసుకుని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. పొడవుగా చీలికలాగా చీల్చుకున్నానండి ఉల్లిపాయలు అయితే. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకోండి. ఉల్లిపాయ ముక్క బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న బఠానీ, అలానే ఆలుగడ్డ ముక్కలు వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మరొకసారి అంతా కలిపెట్టుకోవాలి. ఉప్పు ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదండి. ఫైనల్లో చూసుకొని మళ్ళీ సరిపోకపోతే వేసుకుందాం అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇలా కలబెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కదుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగట్టేస్తాయి అనమాట. అడుగు పట్టకుండా అప్పుడప్పుడు వచ్చి మూత తీసుకొని చూసుకుంటూ ఉండండి. చూస్తున్నారు, ఇక్కడైతే బాగా వేగినాయి కదా. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పుట్నాల పొడి అయితే వేసుకుంటున్నానండి. పుట్నాలు అలానే ఎండుమిర్చి మిక్సీ పట్టానండి, అదైతే వేసుకున్నాను ఇందులో. ఇవి అలానే కొంచెం కారం వేస్తున్నాను. మీకు ఇలా గట్టి గట్టిగా అంటుకోకూడదు అనుకుంటే ఆలుగడ్డని డీప్ ఫ్రై చేసేసుకోండి. డీప్ ఫ్రై చేసుకొని ఇలాగా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ తక్కువ వేసి చేస్తున్నాను కాబట్టి ఇలాగా గడ్డగడ్డలాగా అయిందనమాట. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ ఉప్పు అయితే తగ్గిందండి, అందుకని కొంచెం ఉప్పు అయితే వేసాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా మనకి బఠానీ అలానే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడం అనమాట. ఇది వచ్చేసి రైస్లోకి, చపాతీలోకి, అలానే పప్పుచారు, రసం వేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తినడానికి బాగుంటుంది. అలానే పరోటాలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీని తీసుకెళ్ళి చపాతీ మధ్యలో పెట్టేసుకొని మనం పరోటాలా కూడా చేసుకోవచ్చు. లేదంటే దోశలో మసాలా దోశలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మధ్యలో దేనికైనా యూస్ చేసుకోవచ్చు.